అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి. సంగారెడ్డి ప్రజల యొక్క సమస్య పరిష్కారం కాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దాని మీద అధికార యంత్రాంగం పాలకులు కూడా ఒకసారి సోంచాంచాలి. సంగారెడ్డికి డంపింగ్ యార్డ్ లేక 3 రోజులకు ఒకసారి చెత్త బండి రావడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఇంట్లో కూడా చాలా చెత్త పేరుకుపోయేటువంటి పరిస్థితి కనుక దయచేసి ఎన్నికల్లో హామీలు ఇవ్వడము దాని తర్వాత మర్చిపోవడం అనేది కాకుండా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో 38 వార్డున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి మేల్కొని ప్రభుత్వాన్ని కానీ ప్రజా పాలకులను కానీ ఒక్కసారి మనం ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసి సంగారెడ్డి యొక్క చరిత్ర అనేటువంటి దాన్ని ముంగడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చెత్త మొత్తం వాళ్ళు రాత్రిలో తీసుకుపోయి అసలు చాలా పవిత్రమైనటువంటి ప్లేస్లలో అక్కడిక్కడ వేయడం వల్ల చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనుక దీని మీద జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన సంగారెడ్డికి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే సంగారెడ్డి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. పక్కకు ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నది కానీ మన సంగారెడ్డిలో డంపింగ్ యార్డ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం కనుక దీని మీద మరొకసారి పాలకులందరూ కూడా అదేవిధంగా అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. లేకపోతే 38 వార్డు ఉన్నటువంటి ప్రజలందరం యువత మహిళలందరూ కూడా మేల్కొని దీన్ని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసుకొని ఖచ్చితంగా సాధించే వరకు వద్దామనేటువంటి విషయాన్ని కూడా ఎంఎస్ఆర్ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను. సంగారెడ్డి ప్రజలందరూ కూడా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే లేకపోతే చాలా రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందిగా దీంట్లో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నా మాట వింటున్న అందరూ కూడా దీన్ని ఒక్కసారి మనం ముంగడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా మరొక్కసారి సహృదయంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా అనేటువంటి విషయాన్ని కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను.